అందరికీ నమస్కారం. ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో, ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాలు, అదేవిధంగా అందులో మెయిల్ పోస్టులు ఎన్నున్నాయి, ఫీమేల్ పోస్టులు ఎన్నున్నాయి, టోటల్ పోస్టులు ఎన్నున్నాయి, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా, క్వాలిఫికేషన్ ఏంటిది, ప్రతి ఒక్కటి అయితే నేనైతే చేసి పెట్టాను మన ఛానల్‌లో అయితే. ఆ ఫుల్ వీడియో అయితే ఉన్నది. ఆ ఫుల్ వీడియో అయితే మీరైతే చూడండి. చూసి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మంచి జాబ్ నోటిఫికేషన్ ఇదైతే. అదేవిధంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేస్తున్నారు. సార్, తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్ వైస్‌గా ఎన్ని పోస్టులున్నాయి, స్కూల్స్‌లలో ఎన్ని పోస్టులున్నాయి అని ప్రతి ఒక్కరైతే కామెంట్ చేస్తున్నారు. సో, వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను ఏందంటే, ఇది సెంట్రల్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి సెంట్రల్ ఎప్పుడైనా కూడా స్టేట్ వైస్‌గా పోస్టులయితే ఇస్తది. డిస్ట్రిక్ట్ వైస్‌గా పోస్టులు వేకెన్సీస్ ఎన్నున్నాయనేది సెంట్రల్ అయితే ఎప్పుడు కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో అయితే మెన్షన్ చేయదు. కాకపోతే చాలామంది రిక్వెస్ట్ చేశారు, చాలామంది అడిగారు కాబట్టి సో, నిన్నైతే నేనైతే వీడియో చేశాను. తెలంగాణకు సంబంధించి ఏఎంఆర్ఎస్ స్కూల్స్ ఎన్నున్నాయి, అదేవిధంగా ఆ స్కూల్స్‌లో వేకెన్సీస్ ఎన్నున్నాయి, మనం ఎలా తెలుసుకోవాలి అని అయితే తెలంగాణకు సంబంధించి అయితే నిన్నైతే నేను వీడియో చేసి పెట్టాను. సో, ఆ వీడియో కింద చాలామంది అయితే కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్ని పోస్టులు ఎలా ఉన్నాయి, ఏ స్కూల్స్ లిస్ట్ ఏంటిది పెట్టండి అని చాలామంది అయితే కామెంట్ చేశారు. సో, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అయితే స్కూల్స్ లిస్ట్, అదేవిధంగా స్కూల్స్‌లో ఎన్ని వేకెన్సీస్ ఎలా ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి అని కూడా నేనైతే చెప్తాను. ఇంతవరకు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో కనుక తెలంగాణ వాళ్ళు చూస్తున్నట్లయితే తెలంగాణకు సంబంధించి స్కూల్స్ లిస్ట్ గాని, అదేవిధంగా వేకెన్సీస్ ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే నిన్నైతే నేను వీడియో చేసి పెట్టాను కాబట్టి, ఆ వీడియో అయితే చూడండి. మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తది. ఈరోజు చూసుకున్నట్లయితే ఆంధ్రాకి సంబంధించి స్కూల్స్ లిస్ట్ గాని, అదేవిధంగా వేకెన్సీస్ ఎలా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలని సంబంధించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో, మీరైతే చూడండి. అప్పుడైతే మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. సో, ప్రతి ఒక్క అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ గాని, అదేవిధంగా ఈ స్కూల్స్ లిస్ట్‌కి సంబంధించిన పీడిఎఫ్స్ గనక మీకు కావాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్‌కి సంబంధించి లింక్ కూడా మన కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. సో, మీరైతే జాయిన్ అయిపోండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, అదేవిధంగా నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో, ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇప్పుడు స్కూల్స్‌కి సంబంధించిన లిస్ట్ చూపెడతాను. అదేవిధంగా స్కూల్స్ లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ స్కూల్ ఉంది, ప్రతి ఒక్కటైతే నేను క్లారిటీ అయితే చెప్తాను. సో, మీరు ఎలా తెలుసుకోవాలి వేకెన్సీస్ అని కూడా చెప్తాను. సో, వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మీకు ప్రతి ఒక్క జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంటాయి మన ఛానల్‌లో కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అందుతది. సో, వీడియోనైతే పూర్తిగా చూడండి. చూడండి, ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే దాదాపు 28 స్కూల్స్ అయితే ఉన్నాయి, ఈఎంఆర్ఎస్ స్కూల్స్. సో, ఈ 28 స్కూల్స్‌లలో మనం చూసుకున్నట్లయితే ఏ డిస్ట్రిక్ట్‌లో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, అడ్రెస్, అదేవిధంగా స్కూల్ నేమ్‌తో సహా అయితే ఇప్పుడైతే నేను మీకైతే చూపెడుతున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లలో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్లయితే మారేడుమిల్లిలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ మారేడుమిల్లి అని ఆ నేమ్‌తో అయితే స్కూల్ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లోనే మళ్ళీ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ వై రామవరం అనే స్కూల్లలో రామవరం బ్లాక్ అంటే అక్కడైతే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా తిరుపతిలో అయితే ఉండడం అయితే జరిగింది. తిరుపతిలో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ కంద్రిగ అనే పేరుతో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకో డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్టే. ఇది చూసుకున్నట్లయితే అడ్డతీగల ఈఎంఆర్ఎస్ అడ్డతీగల అయితే ఉండడం అయితే జరిగింది. మళ్ళీ అల్లూరి సీతారామరాజే ఉంది. డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే బ్లాక్ చూసుకున్నట్లయితే చింటూరు. అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్ పేరు చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ చింటూరు అనే పేరు మీద ఉండడం అయితే జరిగింది. మళ్ళీ అల్లూరి సీతారామరాజే ఉంది. సో, మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే రాజవొమ్మంగి. సో, ఈఎంఆర్ఎస్ రాజవొమ్మంగి అనే పేరుతోనే ఉండడం అయితే జరిగింది అదే డిస్ట్రిక్ట్‌లో. మళ్ళీ చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్కే ఉంది. రా రంపచోడవరంలో కూడా ఈఎంఆర్ఎస్ రంపచోడవరం అనే పేరుతోనే ఉండడం అయితే జరిగింది అదే డిస్ట్రిక్ట్‌లో. చాలా అంటే చాలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లోనే మనకి ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ట్రైబల్‌కి సంబంధించిన స్కూల్స్ కాబట్టి ఇవి. సో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో చాలా అంటే చాలా ఉండడం అయితే జరిగింది. క్లారిటీ అయితే చూడండి, నేనైతే చెప్తున్నాను. అదేవిధంగా మన్యం మన్యం పార్వతీపురంలో చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ బమిని అనే పేరుతో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్లయితే దోర్నాలో ఈఎంఆర్ఎస్ దోర్నాల అనే పేరుతో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఎస్పీఎస్ నెల్లూరు చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ కొండ కొండవల్లూరు అనే పేరుతో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ తిరుపతిలో చూసుకున్నట్లయితే మళ్ళీ ఓజిలి అండ్ ఈఎంఆర్ఎస్ ఓజిలి అనే పేరుతో అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే మెలియపుట్టి ఈఎంఆర్ఎస్ మెలియపుట్టి అనే పేరుతో అయితే స్కూల్ అయితే ఉండడం అయితే జరిగింది మెలియపుట్టిలో.
అండ్ అల్లూరి సీతారామరాజు మళ్ళీ అయితే రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ సేమ్ ఆ డిస్ట్రిక్ట్‌లో చాలా అంటే చాలా ఉండడం అయితే జరిగింది ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అయితే. సో, ప్రతి ఒక్కటైతే అడ్రస్‌తో సహా అదేవిధంగా నేమ్‌తో సహా చెప్తున్నాను కాబట్టి మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. చూసుకున్నట్లయితే మళ్ళీ అనంతగిరిలో ఈఎంఆర్ఎస్ అనంతగిరి అనే పేరుతో అయితే ఉండడం అయితే జరిగింది. మళ్ళీ అల్లూరి సీతారామరాజు ఉంది అరకు వ్యాలీలో ఈఎంఆర్ఎస్ అరకు వ్యాలీ అనే పేరుతో అయితే ఉండడం అయితే జరిగింది. మళ్ళీ చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజులోనే చాలా అంటే చాలా ఉండడం అయితే జరిగింది. మీకైతే స్క్రీన్ మీద చూపెడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరే చూడండి. అదే విధంగా ఇప్పుడు నేను చెప్పినా గాని మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్‌లో మాత్రం కంపల్సరీ జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోతే మాత్రమే మీరు దీనికి సంబంధించి అఫీషియల్ పీడీఎఫ్ గాని, పిక్స్ గాని, ఫోటోస్ గాని మీరైతే చూడగలుగుతారు. మీరొక మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో, ప్రతి ఒక్కటైతే మీకైతే స్క్రీన్‌లో అయితే చూపెడుతున్నాను. అల్లూరి సీతారామరాజు మళ్ళీ చింతలపల్లి డిస్ట్రిక్ట్‌లో ఉన్నది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు దుమ్రిగూడలో అయితే ఉండడం అయితే జరిగింది. అల్లూరి సీతారామరాజు మదుగుల, అల్లూరి సీతారామరాజు గూడెం కొత్త వీధి, అల్లూరి సీతారామరాజు హుకుంపేట, అల్లూరి సీతారామరాజు కొయ్యూరు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు ముంచింగి పుట్టు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాడేరు, అల్లూరి సీతారామరాజు పేడబయలు, అదేవిధంగా మన్యం పార్వతీపురం, గుమ్మ లక్ష్మీపురం, మన్యం పార్వతీపురం కురుప్పం, మన్యం పార్వతీపురం మక్కువ అండ్ మన్యం పార్వతీపురం పచ్చిపెంట, అదేవిధంగా ఏలూరు చూసుకున్నట్లయితే బుట్టయ్యగూడెం. సో, ఈ డిస్ట్రిక్ట్‌లో అయితే మనకు డిస్ట్రిక్ట్ వైస్‌గా అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్ పేరుతో సహా నేనైతే చెప్పడం అయితే జరిగింది. సో, మీరు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లోనే చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా పార్వతీపురంలో కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించి పిక్ నేనైతే అందులో అయితే పోస్ట్ చేస్తాను. సో, ఇప్పుడు ఈ స్కూల్స్ పేరైతే చెప్పాను. లిస్ట్ కూడా చెప్పాను కాబట్టి మనం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి అని అయితే చెప్తాను. సో, మీరు ఈ డిస్ట్రిక్ట్‌లో గనక నేను చెప్పిన డిస్ట్రిక్ట్‌లో గనక మీరు ఉన్నవారైతే లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళైనా పర్లేదు. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎనీ స్టేట్‌లో మనమైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఈ డిస్ట్రిక్ట్‌లో గనక మీరు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ స్కూల్స్‌లో గనక మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా గాని లేకపోతే మీరు ఆ డిస్ట్రిక్ట్ స్కూల్ మీ దగ్గరలో ఉన్నా గాని మీరు ఆ స్కూల్‌కి వెళ్లి మాత్రం అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్‌లో అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా స్టాఫ్‌లో మీరు తెలుసుకోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు అని మీరైతే అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరైతే వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా తెలుసుకోవచ్చు. స్కూల్‌కి వెళ్లి కూడా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతది. సో, ఇప్పుడు నేను స్కూల్స్ లిస్ట్ పెట్టాను కాబట్టి మీరు దగ్గరలో ఉన్న స్కూల్ గాని లేకపోతే మీకు అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా గాని మీరైతే కాల్ చేసి గాని లేకపోతే మీరు విజిట్ చేసి గాని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరైతే అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి మీకు ఇది యూజ్‌ఫుల్ అవుతదని చెప్పేసి మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు కాబట్టి వాళ్ళకైతే ఇది చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏ జాబ్ గురించైనా కూడా తెలుసుకోవాలి అనుకున్న మీకు అదేవిధంగా ఏ జాబ్ గురించి సంబంధించి అప్లై ప్రాసెస్ గాని అదేవిధంగా ఏదైనా కూడా మీరు తెలుసుకోవాలి అనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.